గాలి గాలి అని గాయిగాయి చేస్తున్న కాంగ్రెస్ నేతలు పోలింగుకు ముందే చేతులెత్తేశారు. స్టార్ కాంపెయినర్లు, రాష్ట్ర అగ్రనేతలు, చివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎన్నికల సభ అంటేనే జంకుతున్నారు. కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమాలిన జనం రాకపోవడంతో అర్థం పర్థం లేని కారణాలు చెప్తూ సభలను రద్దు చేసుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుగా నిర్ణయించిన సభలను కూడా రద్దు చేసుకుంటున్నారు. ఆయన 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్గా ఉండి కూడా ఇలాగే పోలింగుకు ముందు సభలను రద్దు చేసుకుని పారిపోయారు. కొడంగల్లో అప్పటికే ఓటమి ఖరారు కావడంతో పలాయనం చిత్తగించారు. ఇప్పుడు అలాగే చేస్తుండడంతో ఈసారి కూడా పోలింగుకు ముందే రేవంత్ ఓటమి ఖాయమైందని తేలిపోయింది. 2 రోజుల్లోనే 3 సభలకు ఆయన ముఖం చాటేశారు. పీసీసీ అధ్యక్ష హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నా సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఆయన్ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన ఆయన ఇతర ప్రాంతాల్లో ప్రచార సభలను రద్దు చేసుకుంటున్నారు. శుక్రవారం కామారెడ్డిలో ప్రచారాన్ని రద్దు చేసుకోగా శనివారం షాద్నగర్, ఇబ్రహీంపట్నం సభలను రద్దు చేసుకున్నారు. ఇకపై పూర్తిగా కొడంగల్పైనే దృష్టి పెట్టేందుకు సభలను రద్దు చేసుకున్నట్టు తెలిసింది. అయితే పార్టీ నేతలు మాత్రం హెలికాప్టర్లో సాంకేతిక లోపం వల్లే సభలు రద్దయ్యాయని కాకమ్మ కథలు చెప్తున్నారు. అసలు కారణం మాత్రం కొడంగల్లో ఓటమి భయమే.